మయన్మార్లో 186 మంది మృతి, 800 మందికి గాయాలు. నేపిడాలో కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి, థాయిలాండ్లో 3 మృతి, బ్యాంకాక్లో ఒకే భవనం కింద 90 మంది. కొనసాగుతున్న సహాయక చర్యలు. అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ప్రాచీన కట్టడాలు నేలమట్టం, రహదారులు ధ్వంసం. రోడ్లపై జనం బిక్కుబిక్కు. థాయిలాండ్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ. భారత్, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లోనూ వరుస భూ ప్రకంపనలు. మయన్మార్లో భారీ ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో ప్రపంచ దేశాలు, సంస్థలను సాయం కావాలని కోరిన జుంటా చీఫ్. అసలు థాయిలాండ్, మయన్మార్లో ఏం జరుగుతోంది? అక్కడి తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంత విపత్కర పరిస్థితులకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 28 మయన్మార్, థాయిలాండ్లలో మరోసారి సాధారణ రోజు మాత్రమే. జనజీవనంతో కిటకిటలాడే వీధులు, దుకాణదారులతో కిటకిటలాడే మార్కెట్లు, యథావిధిగా వ్యాపారాలు నడుస్తున్నాయి. కానీ ఒక్క క్షణంలోనే 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 6.4 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించి జీవితాల్ని తలక్రిందులు చేసింది. మయన్మార్, థాయిలాండ్లతో పాటు భారత్, వియత్నాం, బంగ్లాదేశ్లో ప్రకంపనలు సంభవించాయి. మాండలేలో భవనాలు కూలిపోయాయి, రోడ్లు కుంగిపోయాయి, రహదారులు దెబ్బతిన్నాయి. మయన్మార్లో ఆవా వంతెన కూడా కూలిపోయింది. ప్రజలు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న మసీదులో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. బ్యాంకాక్లోని చతుచక్ మార్కెట్లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం కుప్పకూలింది. సెంట్రల్ బ్యాంకాక్ అంతటా సైరన్ల శబ్దం ప్రతిధ్వనించింది. ఎలివేటెడ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, సబ్వే మూతపడ్డాయి. భూకంపం ప్రధాన కేంద్రం వాయువ్య నగరంలో సగాయింగ్లో 10 నుంచి 30 కిలోమీటర్ల లోతులో ఉన్న యుఎస్జిఎస్ తెలియజేసింది. రాజధాని నేపిటాలో ఒక ఆసుపత్రిలో 20 మరణాలను ధృవీకరించింది. మరోవైపు ఇదే నగరంలో 1000 పడకలున్న ఆసుపత్రి కూడా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ భారీ ఎత్తున మరణాలు సంభవించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నేపితాలోని ప్రధాన రహదారులపై భారీగా చీలికలు ఏర్పడ్డాయి. మాండలే, సగాయింగ్లలో దక్షిణ షన్ రాష్ట్రాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న తమ బృందాలకు విద్యుత్ సరఫరా అంతరాయం సవాల్గా పరిణమించిందని రెడ్ క్రాస్ వెల్లడించింది. మరోవైపు బ్యాంకాక్ విమానాశ్రయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేవని పౌర విమానయాన శాఖ తెలిపింది. సహాయ చర్యలను సులభతరం చేయడానికి బ్యాంకాక్ సిటీ హాల్ నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. మాండలేలో పరిస్థితి తీవ్రంగా ఉందని, భూకంపం కారణంగా మరింత ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని మయన్మార్ షాడో విదేశాంగ మంత్రి తెలిపారు. తక్షణ అంతర్జాతీయ మానవతా సాంకేతిక సహాయాన్ని విదేశాంగ మంత్రి కోరారు. మయన్మార్లోని సాంగింగ్, మాండలే, నైపిటాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మరోవైపు మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన బీభత్సకర భూకంపం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలకు సహాయ సహకారాలు అందజేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. భూకంపం థాయిలాండ్లో రాజధాని బ్యాంకాక్తో సహా అనేక ప్రాంతాలను కుదిపేసింది. వచ్చే వారం బ్యాంకాక్లోనే ప్రాంతీయ కూటమి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ ఇతర దేశాల నేతలతో పాటు హాజరు కానున్నారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రతి ఒక్కరి భద్రత, సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నామని మోడీ ఎక్స్ పోస్ట్లో తెలిపారు. సాధ్యమైన సకల విధ సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో సంసిద్ధంగా ఉండాల్సిందిగా మా అధికారులను కోరడమైంది. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపవలసిందిగా ఎంఈఏను కూడా కోరడమైంది అని మోడీ తెలియజేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసిన భారత్, థాయిలాండ్లో భారతీయుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. భూకంపం ప్రభావానికి గురైన భారతీయులు ఈ హెల్ప్ లైన్ల సేవలు ఉపయోగించుకోవాలని థాయిలాండ్లోని భారత ఎంబసీ సూచించింది. థాయిలాండ్లోని భారత ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ +666188192118.